హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిమేరా 2 డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ చేతబడిల మీద మీకు నమ్మకం ఉందా లేదా చెప్పండి. అంటే చాలాసార్లు చెప్పాను, నాకు నేను నమ్మనండి. అంటే నా పర్సనల్ ఒపీనియన్గా నేను అంత పెద్ద బిలీవ్ చేయను. బట్ దాని గురించి ఎక్కువ మాట్లాడిన అంతే. ఎందుకంటే అదొక డిఫరెంట్ సైన్స్ లాగా అనిపించింది. అది ఉందో లేదో ఇంకా నేనైతే చూడలేదు. ఇంకా చూసిన వాళ్ళు చాలామంది చెప్తున్నారు, అందుకే వాళ్ళు నమ్ముతున్నారు. అంటే చాలామంది ఒక మూవీ తీసే ముందు దాన్ని బలంగా నమ్మి దాన్ని తీస్తారు. మీరు దాన్ని నమ్మకుండా ఇంత బలంగా తీసి అందరిని భయపెట్టే విధంగా ఉంది, ఎట్లా అయింది సార్? అంటే నాకు ఫిక్షనల్ స్టోరీస్ అంటే ఇష్టం. ఇప్పుడు సాధారణంగా మంత్రాలు, మాయలు అట్లా ఉండి అది ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కథలకి అవి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని అట్లా ఒక చిన్న ఆలోచన. కథ మాత్రం ఇట్స్ థ్రిల్లర్ అండి. ఒక మర్డర్ చుట్టూ తిరుగుతూ, అలాగే అట్ ద సేమ్ టైం ఒక టెంపుల్లో ఒక ట్రెజర్ దాని మీద ఉంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. లాస్ట్ కొన్ని ఇంట్రెస్ట్లో చెప్పినట్టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అది ఇంత సైన్స్ అప్డేట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మనం ఎందుకు దాన్ని టచ్ చేయలేకపోతున్నాం అనేది నాకు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే అక్కడ ఏదో ఉంది, ఒక చిన్న కాన్స్పిరసీ ఉంది, ఒక సీక్రెట్ ఏదో ఉంది. అది అందరికీ తెలియకపోతే మంచిది అన్నట్టుగా దాన్ని దాచేసినట్టున్నారు. బట్ నేను దాంతో ఒక ఫిక్షనల్ స్టోరీ అల్లుకుని ఒక కథలాగా చేశాను అంతే.